హాయ్ హలో నమస్తే అండి. మేము రీసెంట్గా ఇక్కడ యూఎస్లో ఉన్నటువంటి ప్లజంటన్లో ఉన్న హోల్ ఫుడ్స్ స్టోర్ని విజిట్ చేసాము. అక్కడ మీరు చూస్తున్నటువంటి ఇవంతా కూడాను హోల్ ఫుడ్స్ స్టోరు. చూసాం కదా, మ్యాంగోస్ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అవకాడోస్, టొమాటోస్, అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, బొకేస్ అన్నీ ఉంటాయి. కాకపోతే అన్నీ కూడా బాగా ఫ్రెష్గా ఉంటాయి. తెలిసిందే కదా, మనం రూపీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఏమీ కొనలేము. డాలర్స్తోనే ఇక్కడ వీళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళైతే లెక్క లేకుండా కొనేస్తూ ఉంటారు. మనం రూపీస్తో కంపేర్ చేస్తే మాత్రం ఏది కొనాలన్నా ఆలోచించాల్సి ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఆరెంజెస్ ఇవి, లెమన్స్ కూడా బాగా పెద్ద సైజులో ఉంటాయి. స్కిన్ బాగా థిక్గా ఉంటుంది. జ్యూస్ అయితే సరిగ్గా రాదు ఇక్కడ. ఇంకా ఇక్కడ వాటర్ మిలన్ వచ్చేసి $5.99 అంటే ఇంచుమించు $600 మన కరెన్సీలో అయితే. ఇంకా బనానాస్, ఫ్రెష్ బనానాస్ ఇక్కడ మనం అయితే ఇండియాలో కేజీస్తో మెజర్ చేస్తాం, ఇక్కడ ఎల్బీస్తో మెజర్ చేస్తారు. డ్రాగన్ ఫ్రూట్స్, ఇది చూడండి, సపోటా, ఇది మెక్సికన్ సపోటా. సైజ్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. $7.99 అంటే $800 అది. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్, ఎల్లో డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ. మన సైడ్ అయితే గెనిసిగడ్డలు అంటాము, అవి కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. పైనాపిల్ వచ్చేసేసి $5 ఇంచుమించుగా. ఇంకా ఇవి మనము సమ్మర్లో తింటుంటాం కదా, ఆ కాయలు, ఇవి దోసకాయల రకాలు ఇవన్నీ కూడాను. పుచ్చకాయలే సైజుల వారీగా చాలా రకాలుగా ఉంటాయి. ఇంకా యాపిల్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంచుమించుగా 4-5 ఇళ్ళకి ఒక్క యాపిల్ చెట్టు ఈజీగా ఉంటుంది. సో పెద్దగా ఇక్కడ వాళ్ళైతే యాపిల్స్ అంతగా కొనడానికి ప్రియారిటీ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో యాపిల్ చెట్టు ఉంటుంది కాబట్టి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే వెజిటబుల్స్, రెడీ టు కుక్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడాను, అంటే వాష్ చేసి నీట్గా కట్ చేసి ప్యాక్ చేసేసి ఉంటారు. బాగా బిజీగా ఉండేవాళ్ళు అవి తీసుకెళ్ళి ఇంకా అలాగే కుక్ చేసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇంకేవి చూస్తే బెల్ పెప్పర్స్, 4-5 కలర్స్లో బెల్ పెప్పర్స్, కీరా, ఇంకా బీనీసు, అల్లము, ఇవన్నీ కీరాలో రకాలు, ఎల్లో కీరా ఇవన్నీ కూడాను. ఇక్కడ ఎక్కువగా సలాడ్స్ తింటారు కాబట్టి లీఫీ వెజిటబుల్స్ బాగా యూస్ చేస్తారు. క్యారెట్, బ్రకోలీ, ఇంకా చాలా లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ కూడాను. ఇంచుమించుగా ఈ గ్రీన్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ మొత్తము సలాడ్స్లో యూస్ చేసేవే ఇవన్నీ కూడాను. ఇది మాత్రం ఏదో నాకు కొత్తగా అనిపించింది ఈ వెజిటబుల్ని. నెక్స్ట్ ఇవన్నీ నూలుకోళ్ళు, అవి మనం ఇక్కడ వీళ్ళు సలాడ్లో యూస్ చేసేవే ఇవన్నీ కూడాను. ఇవన్నీ సలాడ్ లీఫీ వెజిటబుల్సే మీరు చూస్తున్నవన్నీ. ఇప్పుడు బ్రకోలీ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం ఇండియాలో కూడా చాలా వంటకాల్లో వాడటం ప్రారంభించున్నాము. మనందరికీ తెలుసు బ్రకోలీని ఎలా యూస్ చేస్తాము అనేది. నెక్స్ట్ ఇది బొకేస్, కలర్ఫుల్ ఫ్లవర్స్ బాగున్నాయి, చాలా బాగా అనిపించింది. ఇవి వచ్చేసి స్ట్రాబెర్రీ బాక్సెస్, ఫ్రెష్ స్ట్రాబెర్రీస్. నెక్స్ట్ టొమాటోస్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. టొమాటోస్ గుత్తులుగా 4 టొమాటోస్ కలిపి బంచ్ లాగా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి నెక్స్ట్ అవకాడోస్. ఇక ఇటు వచ్చేసేసి నెక్స్ట్ ఇవి వచ్చేసి ప్లమ్స్, ఫ్రెష్ ప్లమ్స్ ఇవి కూడా $4.3. నెక్స్ట్ గ్రేప్స్, ఎల్లో అండ్ బ్లాక్ గ్రేప్స్. నెక్స్ట్ మొత్తం ఓవర్లుక్ ఇది, అన్నిటిని కలిపి చూపిస్తున్నటువంటి దృశ్యం ఇది. జ్యూసెస్, ఫ్రెష్ జ్యూసెస్ ఉంటాయి, ఫ్రెష్ నట్స్ ఉంటాయి, అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. ఫ్రెష్ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ అన్నీ. బ్లూబెర్రీస్. ఇక్కడ వచ్చేసి నట్స్ ఈ విధంగా పెద్ద పెద్ద బాటిల్స్లో ఉంటాయి. వాటికి ఒక నాబ్ లాగా ఉంటుంది. మనం ఏవైతే తీసుకోవాలనుకుంటున్నామో కవర్కి పట్టుకెళ్ళి ఈ విధంగా నాబ్ దగ్గర ఆ నాబ్ని ప్రెస్ చేసేసినట్లయితే మనకి ఎన్ని కావాలో అన్ని ఫిల్ చేసేసుకొని కవర్ని వెయిట్ వేయించేసేసి మనం అమౌంట్ పే చేసేస్తామన్నమాట. సో ఈ నట్స్ అన్నీ అలాగే తీసుకుంటూ ఉంటారు అందరూ కూడాను.
ఇంకా ఇక్కడ చాలా బాగా ఉన్నాయి ఫ్లవర్స్ ఇవన్నీ. అందువల్ల మేము కొన్ని ఫొటోస్ కూడా దిగాము, బాగున్నాయి అనిపించి. అవే ఇక్కడ మేము షేర్ చేస్తూ ఉన్నాము. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.